ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజు అన్నారు. గుంటూరులో నిర్వహించిన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు 21వ తేదీన స్పెషల్ సెషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించి 20 లక్షల ఉద్యోగాల కోసం కూటమి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. 30 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 200 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకుని అవగాహన సదస్సులో పాల్గొన్నారని ఆలపాటి రాజు చెప్పారు. ప్రభుత్వానికి ఎమ్మెల్సీగా ఉండి ఈ మధ్యన 40 ప్రోగ్రాంలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోతున్నటువంటి రాజుగారు కూడా వెలుగుతున్నారు. యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెలు, రీజనింగు, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన పెరిగేది, ఏమిటి ఇక్కడ చేయబోయేది, ఏం చేయబోతా ఉన్నారు, ఎవరెవరు చేయబోతా ఉన్నారు, ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది, ఇలాగే కొనసాగాలి. రేపు 21 కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే హాల్లో మనం జరుపుకుంటాం. మరి ఆ రకంగా జరుపుకున్న తర్వాత అక్టోబర్ 2 నుంచి ఎటువంటి పరిస్థితిలో 2 సెక్షన్స్, 10th అండ్ ఇంటర్మీడియట్కి ఒక సెక్షను, అదేవిధంగా డిగ్రీకి ఇంకొక సెక్షను, 120 మందితో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి,